కొబ్బరి తోటలో కొబ్బరి బొండం రైతులు కానీ లేదు కొబ్బరి రైతులంతా నష్టపోయేది ఎక్కడని చూస్తే ఇట్లా ఫీమేల్ ఫ్లవర్స్ డ్రాప్ అవడం వల్లనే చాలామంది కొబ్బరి రైతులు నష్టపోతున్నారనమాట. సార్ ఇది మెయిన్గా ఎందుకు సార్ వస్తుంది అనేసి కొంతమంది అడుగుతున్నారనమాట. మెయిన్గా ఎందుకు వస్తుందంటే మీరు సరి అయిన వాటర్ మేనేజ్మెంట్ చేయకపోయినా, లేదంటే మీరు సరి అయిన ఏమైనా పెస్ట్ ఏమైనా అఫెక్ట్ అయినా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, లేదంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అనమాట. లేదంటే మనం సెలెక్ట్ చేసుకున్న బ్రీడు కరెక్ట్ లేకపోయినా వస్తుంది, లేదంటే పాలినేషన్ హనీబీస్ నుంచి మనకి పాలినేషన్ కాకపోయినా, మనకి ఫెర్టిలిటీ కాకపోయినా మనకి ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. సార్ మనం దీనికి ఏం చేయొచ్చు అంటే, ఇట్లా పింజలు ఇంత పెద్ద బోండం అయ్యేది ఇంకొక నెలలో ఇది కింద పడిపోతే మనకి ₹20 లాస్. ఒక చెట్టు నుంచి 5, 10 పడితేనే మనకి 200 నుంచి 300 దాకా ఒక చెట్టు నుంచి లాస్ వస్తుంది. మనం మెయిన్గా దీనికి ఏం చేయాలంటే పాలినేషన్ అనేది జరగాలి. పాలినేషన్ జరగాలంటే హనీ బీ బాక్సెస్ పెట్టండి. హనీ బీ బాక్సెస్ పెట్టడం వల్ల మనకి రైట్ అయిన పాలినేషన్ జరిగినప్పుడు మనకి ఫెర్టిలిటీ అవ్వనప్పుడు ఇది పింజలు పడిపోకుండా ఉంటుందన్నమాట. ఫెర్టిలైజర్ ఇచ్చే విధానం కూడా గమనించాలన్నమాట. పొటాషు, బోరాను, మెగ్నీషియం ఇది 3 ఇవ్వడానికి ట్రై చేయండి. సంవత్సరానికి 333 గ్రామ్స్ డివైడ్ చేసి మీరు కొబ్బరి చెట్టుకి ఫీడింగ్ చేయడం వల్ల కరెక్ట్ ఉంటుందన్నమాట. వాటర్ మేనేజ్మెంట్ని చూడండి. వాటర్ మేనేజ్మెంట్ వచ్చి కరెక్ట్గా మీరు 3 to 4 డేస్ పట్టి వాటర్ ఇవ్వడం వల్ల మీకు బెస్ట్గా ఉంటుందన్నమాట. పెస్ట్ మేనేజ్మెంట్ని చూడండి. వైట్ ఫ్లైస్ ఉండడం వల్ల మనకి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరగకుండా ఉంటాయి. సో అప్పుడు మీరు మోనోక్రోటోపాస్ అది ఇది చెట్లకు కొడతారు. అలా చెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫ్లవర్ రిలీజ్ అయినప్పుడు మనకి అది కొట్టినప్పుడు పూత అనేది రాలిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క రైతులు కొబ్బరి కోసం ఏమైనా డౌట్ ఉన్నా ఫోన్ చేయండి, లేదన్నా తెలుసుకోండి. ఏం తెలియక మందులు ఏది పడినా అది వేసి మీరు బాధపడొద్దు. ప్రాపర్ మనం సిస్టమ్ మేనేజ్మెంట్ ఫెర్టిలైజర్ వేసే సిస్టమ్ని ఫాలో చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఉంటాయి.